దేశ ప్రధాని ఓ పార్టీ అధినేత ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఇంటికి వెళ్లడం కన్నా తమిళనాడు సీఎం విజయ్ ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ ఇంటికి వెళ్లడం ఎందుకు ఇంత సెన్సేషన్ అయింది? ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడింది దేశమంతా? మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, దట్టు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు పరిణామాన్ని సీఎం విజయ్ తీరును చూసి ఏం నేర్చుకోవచ్చు? ఇంతకు ముందు నేను ఒక చిన్న వీడియో చేస్తే అసలు రెస్పెక్ట్ అనేది మ్యూచువల్ గా ఉంటుంది, తమిళనాడు మోడల్ ని ఆంధ్రప్రదేశ్ కో తెలుగు రాష్ట్రాలకో పోలిక పెట్టకూడదు అని కొందరు మాట్లాడారు. పోలిక ఎందుకు పెట్టాలో, అసలు పోలిక లేకుండా మనం ఇట్లాగే తన్నుకుంటా పోతే రాష్ట్రం, దట్టు జనం, మరీ ముఖ్యంగా పేదల బతుకులు ఎలా అతలాకుతలం అయిపోతాయో మన నాయకుల ధోరణిలోనే అసలు కీలకం ఎలిమెంట్ ఉంది. ఖచ్చితంగా మనం ఆ విషయం అర్థం చేసుకోకుండా మన రాజకీయ రాగద్వేషాలను బట్టో లేకపోతే పొలిటికల్ అండ్ సోషల్ ఇన్క్లినేషన్ బట్టో మా లీడర్ ఏం చేసినా బ్రహ్మాండం భజగోవిందం అని భజన కొడతా ఉన్నాం అనుకోండి, రాష్ట్రం భవిష్యత్తు ఎలా బుగ్గైపోతాయి అనేది మాట్లాడుకోవటం, తెలుసుకోవటం ఇప్పుడు అత్యవసరం. అందుకోసమే తమిళనాడులో విజయ్ వేసిన అడుగు తెలుగు రాష్ట్రాలకి, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఐ ఓపెనర్. ఎందుకునో డిస్కస్ చేద్దాం రండి. ప్రధాని మోడీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ నివాసానికి వెళ్ళడం పెద్ద గొప్ప విషయంగా, అసలు ఆహ్లాదకరమైన సమయంగా, అద్భుతమైన సన్నివేశంగా మీడియా ఆవిష్కరించింది కదా. మరి మర్నాడే 24 గంటలు తిరక్క మునిపే విజయ్ తమిళనాడు సీఎం స్టాలిన్ ఇంటికెళ్లి పలకరిస్తే, ఓన్లీ స్టాలిన్ ఇంటికే కాదు, చిన్న చితకా పార్టీలు పిఎంకే పాటాళి మక్కల కచ్చి అని ఒకటి ఉంటుంది, రామ్దాస్ 3, 4, 5 సీట్లు ఉంటాయి ఆయనకి. ఇప్పుడు ఆయన ఇంటికి కూడా వెళ్ళాడు. అసలు ప్రాతినిధ్యం ఉందో లేదో తెలియదు వైగోకి, ఆయన మాత్రం డిఎంకే సపోర్ట్ తో ఢిల్లీలో రాజకీయం చేస్తుంటాడు. ఆయన్ని కూడా పలకరించాడు. ఆయన ఇంట్లో ఉన్న పరివారంతో పాటు ఆఖరికి పని మనుషులను కూడా పలకరించి వాళ్ళందరితోనూ సన్నిహితంగా ఫోటోలు దిగాడు ఆయన. ఎందుకని? అది కేవలం కట్టసీనా లేకపోతే ఇమేజ్ బిల్డింగ్ కోసమా? కాదు, అందరం కలిసి రాష్ట్రం కోసం పనిచేద్దాం అని చెప్పడం ఒక పాయింట్ అయితే, తమిళనాడు రాజకీయాలంటే కొట్టుకు చేస్తారు, తన్నుకు చేస్తారు, అరెస్టులు చేసుకుంటారు, చెడ్డీల మీద అర్ధరాత్రి వచ్చి లాక్కుపోతారు జైళ్ళకి అనే ముద్రను మారుద్దాం, మనం మారుదాం, జనరేషన్ మారింది అని చూపిద్దాం అని సందేశం ఇవ్వాలనుకున్నాడు విజయ్. లేకపోతే డిఎంకే ఉన్న బలానికి విజయ్ ని ఆపగలుగుతుందా? వైగోకి ఏమాత్రం రాజకీయ సత్తా ఉందని, నెంబర్ ఉందని ఆయన వెళ్ళి పలకరించాలి అంటే? ఇది సుహృద్భావ వాతావరణాన్ని, పాజిటివ్ ఆరాని, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం ప్రిజర్వ్ చేయాల్సిన అవసరం. ఇది మంచి జెస్చర్, అసలు ఇది అద్భుతమైన అడుగు అని నేనంటే, కొంతమంది అక్కడ పరిణామాలను ఇక్కడికి పోల్చాల్సిన అవసరం లేదు, రెస్పెక్ట్ అనేది మ్యూచువల్ గా ఉంటుంది అని మాట్లాడడానికి ట్రై చేశారు. ఒపీనియన్ ఉండొచ్చు కానీ, కాకపోతే లార్జర్ పర్స్పెక్టివ్ లో, దూరదృష్టితో, విచక్షణతో, వివేకంతో ఆలోచిస్తే అధికార విపక్షాల మధ్య పొలిటికల్ సంబంధాలు, అన్నిటికీ మించి మానవ సంబంధాలు, కనీస మర్యాదలు ఉండటం సభా సంస్కారం అనే కాదు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కూడా చాలా అవసరం. పైగా అలాంటివి లేక నేల నాకిపోతుంది ఆంధ్రప్రదేశ్, దట్టు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ కూడా. ఎందుకని? కొన్ని ఉదాహరణలు చెప్తా. ఏపీలో ఏ పార్టీ గెలిచినా గానీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఎదుటి పార్టీ నాయకుడు హాజరయ్యే సంప్రదాయం లేదు 2014 నుంచి. 2014లో బాబు గెలిచిన తర్వాత భారీగా ఖర్చు పెట్టేస్తున్నారు అని చెప్పి ఆ ప్రమాణ స్వీకారోత్సవానికి జగన్ దూరంగా ఉన్నారు. జగన్ అంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు, ఎర్లీ 40s లో ఉన్నప్పుడు ఆయన అలాంటి నిర్ణయం తీసుకున్నాడు. మరి దార్శనికుడు, దూరదృష్టి, 4 దశాబ్దాలకు పైగా అనుభవం అని చెప్పడమే కాదు, వైసీపీ ధోరణిని, జగన్ రాజకీయ పంధాన్ని నిరంతరం క్రిటిసైజ్ చేస్తూ ఉంటుంది, విమర్శిస్తూ ఉంటుంది టీడీపీ మీడియా కదా. మరి చంద్రబాబు ఏం చేశారు 2019లో? జగన్ కి విభిన్నమైన పంధా తీసుకుని, జగన్ తో పోలిస్తే చంద్రబాబు ఇంత విభిన్నమైన, బెనవలెంట్ అంటే విశాల హృదయుడైన నాయకుడు అని ప్రూవ్ చేసుకున్నారా? పోనీ లేదే. ఆయన కూడా పోలా జగన్ ప్రమాణ స్వీకారానికి. మరి జగన్ కి చంద్రబాబుకి తేడా ఎక్కడుంది? అగైన్ 2024లో కూడా సేమ్ సీన్. ముఖ్యమంత్రులు పలకరించుకోరు, కనీసం సభలో ఎదురుపడినా మాట్లాడుకున్న సన్నివేశం మనకు కనపడదు. చాలా సందర్భాల్లో ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు, కనీస మర్యాదలకు కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది మాటల్లో, మరీ ముఖ్యంగా టీడీపీ వైపు నుంచి. ఇలాంటి స్థితే కొనసాగితే, కంటిన్యూ అయితే, రాజకీయాల్లో విలువలు అనే చాప్టర్ పక్కన పెట్టండి, రాష్ట్రానికి ఏం నష్టం? పర్సనల్ వైరంగా ఉంటుంది రాజకీయం, కనీసం ఎదుటి వాళ్ళ ఉనికిని కూడా తట్టుకోలేము, విపక్షంగా గుర్తించం అని చెప్పి మరీ ముందుకెళ్ళి అసలు వాళ్ళ గుర్తులే చెరిపేయాలన్నట్టుగా తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తుని, పేదల జీవితాలని అతలాకుతలం చేస్తున్నాయి, తలకిందులు చేస్తున్నాయి. దానికి ఒక్క ఉదాహరణ చాలు, మెడికల్ కాలేజీలు. జగన్ కనీవిని ఎరగని రీతిలో కోవిడ్ తర్వాత ఆయన ఉన్న 3 ఏళ్లలోనే 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు రాష్ట్రానికి. ఆయనకి పేరు వచ్చేస్తుంది, ఇవి జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలు అనుకుంటారని. 5,000 కోట్లు లేవు మన దగ్గర, ఖర్చు పెట్టలేం అని చెప్పి పీపీపీ మోడల్లో దాన్ని ప్రైవేట్కి ఇస్తున్నాం. ఎందుకని? 5,000 కోట్లు లేకనా? అద్భుతమైన వాల్యూలు కట్టేస్తాము, అసలు దేశంలో ఎక్కడా లేనట్టుగా ప్రతి రూపాయిలో 25 పైసల పెట్టుబడులు అంటే 25% ఇన్వెస్ట్మెంట్ ఏపీలోనే వస్తుందని చెప్తాము, సంపద సృష్టి జరుగుతుంది
పెరుగుతుందంటాము, ఆఖరికి 5,000 లేవని చెప్పి పీపీపీ పేరుతో ప్రైవేట్కి ఇస్తాం. అలా ఇవ్వడం ఎందుకు అంటే పేరు జగన్కి వస్తుందేమో. వీళ్ళిద్దరు వైరంతో తీసుకున్న డెసిషన్ పేదల జీవితాన్ని, వైద్య ఆరోగ్య రంగాన్ని కోలుకోలేని దెబ్బ కొడతా ఉంది. ఏదన్నా రోగం వస్తే వైద్య సాయం కావాలంటే ప్రభుత్వ ఆసుపత్రుల గడప దొక్కే జీవితాలకు తెలుసు పెయిన్ ఎలా ఉంటుందో. హైదరాబాద్ లో ట్రీట్మెంట్ చేయించుకున్నాం, లేదంటే పిల్లలు విదేశాల్లో ఉండి సొమ్ములు పంపితే కార్పొరేట్ వైద్యం చేసుకునే వాళ్ళకు ఆ నొప్పి తెలీదు. చాలా మంది ఈ పీపీపీ డెసిషన్ ని సమర్థించే వాళ్ళు ఆ 2 కేటగిరీలో వాళ్ళే. అయితే విదేశాల నుంచి సొమ్ములు వస్తాయి, లేదంటే సోషల్ లాడర్ లోను, ఫైనాన్షియల్ లాడర్ లోను మనం పై లేయర్ లో ఉండుంటాము. గవర్నమెంట్ ఆసుపత్రులు దిక్కు చూసుండం మనం ఎప్పుడు. అందుకని మా నాయకుడు ఏం చేసినా బ్రహ్మాండం అని భజన కొడతా ఉన్నాం. దీనంతటికీ రూట్ కాజ్ ఏంటి? వాళ్ళిద్దరి మధ్య కార్డియల్ రిలేషన్స్ లేకపోవడం, ముఖాలు కూడా చూసుకుని పలకరించుకునే పరిస్థితి లేకపోవడం, ఫలితంగా రాష్ట్రం దెబ్బతింటాం. అందుకని సార్ ఆ కామెంట్ పెట్టిన అయినా కాదు, అందరూ తెలుసుకోవాల్సిన పాయింట్, నాయకుల మధ్య, అధికార విపక్ష నాయకుల మధ్య, ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రుల మధ్య కనీస సంబంధాలు ఉండటం, పలకరించుకోవటం, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వీలైతే ఒక తాటి మీద ఉండటం అనేది అత్యవసరం. లేకపోతే నష్టపోయేది రాష్ట్రం. తెలంగాణ విషయానికి వద్దాం. ఇక్కడ కూడా అంతే కదా. కేసీఆర్ అంటే మనకి పొడగెట్టదు. ఎవడురా జాతిపిత, ఎవడికిరా జాతిపిత, ఎవరికిరా నువ్వు జాతిపితవు, ఎవడు నీ జాతి. చూసాం కదా ఆ భాష సొగసు అద్భుతం. మాట్లాడుద్ది ఇప్పుడు ఆ విషయం. రిలేషన్స్ లేకపోతే ఏమవుతుంది అంటే ఇక్కడ కూడా ఒకే ఒక ఎగ్జాంపుల్ కాళేశ్వరం రాజకీయంగా కేసీఆర్కి అడ్వాంటేజ్ అయిందనో, ఇమేజ్ తెచ్చిందనో మనం గురి పెట్టాలనుకున్నాం. పెట్టండి, అది రాజకీయ విధానం. విచారణలు వేసుకోండి, కేసులు కట్టండి, ఏమైనా చేయండి. కానీ కాళేశ్వరం అందుబాటులోకి వచ్చి సాగునీరిచ్చిన ప్రాంతాలు ఉన్నాయి చూసారా, వాటిని ఎండగట్టడం దేనికి, ఎండబెట్టడం దేనికి, రైతుల ప్రయోజనాలు గండి కొట్టడం దేనికి? కేసీఆర్ మీద వైరం ఉంటే కేసీఆర్ మీద చూపించండి నేరుగా. ఈ మధ్యకాలంలో చూసాం కదా, కొండపోచమ్మ సాగర్ దిగువన పొలాలు ఎండిపోతున్నాయి అని రైతులు గోస పెడితే విపక్ష నాయకుడు కేసీఆర్ ఫోన్ చేసి అధికారులకి చెప్పాల్సి వచ్చింది. అంటే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రుల మధ్య వైరం జనాన్ని ఎండగడుతుంది, ఎండబెడుతుంది, భవిష్యత్తుని దెబ్బతీస్తుంది అనడానికి ఇదొక ఉదాహరణ మాత్రం. అక్కడ మెడికల్ కాలేజీలోనే ఇక్కడ కాళేశ్వరం అయినా కానీ అంతే కదా. మరి ఈ మాత్రం ఆలోచన సోయి లేకుండా ఎందుకుంటున్నారు జనం? ఎందుకంటే మీడియా కళ్ళకు గంతలు కడతా ఉంది. కులం పేరుతోనో, వర్గం పేరుతోనో, రాజకీయ జెండా పేరుతోనో ఎజెండాని తలకి చుడతా ఉంది. చదువుకున్న వాళ్ళు కూడా అనాలోచితంగా 2 వర్గాలుగా విడిపోయి ఆ తమిళనాడులో వెళ్తే మాత్రం ఇక్కడ ఎలా వెళ్తారు, మ్యూచువల్ అంటున్నారు. మ్యూచువల్ అంటే మనం ఎదుటి వాళ్ళని తప్పు పడుతున్నాము, మనం వచ్చిన తర్వాత అంతకంటే ఎక్కువ చేశామనుకోండి, ఎదుటి వాళ్ళని తప్పు పట్టే అవకాశం, నైతికత మనకి ఎక్కడుంటాయి? ఈ విషయాన్ని తెలుసుకోవాల్సింది, నాయకులకి తెలియజెప్పాల్సింది ప్రజలు కదా. కనీస మర్యాదల విషయంలోనే కాదు, అప్పుల విషయంలోనూ, పరిపాలన పందా విషయంలోనూ జగన్ తప్పు పట్టాం కదా. మరి గత 2 ఏళ్లుగా ఏపీ ఎన్ని అప్పులు చేసింది? ఓ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి చెప్పండి చూద్దాం. జగన్ ఏమో 3 లక్షల కోట్లకు పైగా చేసేసారు 2 ఏళ్లలో అంటూ ఉన్నారు కదా. ఈ 2 సంవత్సరాల్లోనే ఆయన చేసిన అప్పులు ఏకంగా 3,17,448 కోట్లు. ఆ మాట నిజం కాకపోతే ఖండించండి చూద్దాం. ఆ 5 ఏళ్లు జగన్ మీద అప్పులు అప్పులు అప్పులు, శ్రీలంక లాంటి ఆరోపణలు చేశాము. ఇట్లే చేశారు శ్రీలంకలో. శ్రీలంకను కూడా దాటిపోయాం మనం. మనం వచ్చిన తర్వాత అంతకంటే సూపర్లైటివ్లు అవుతూ ఉంటే అప్పులు, జగన్ని అనే నైతికత మనకి ఎక్కడిది? జగన్తో పోలిస్తే మనం ఏ విధంగా విభిన్నం? మనతో పోలిస్తే జగనే బెటర్ ఏమో అనుకుంటారు కదా విచక్షణ జ్ఞానం ఉన్నవాళ్ళు. ఈ మాత్రం వెరుపు కూడా లేకుండా రాజకీయం బుల్డో చేసుకుంటా పోతా ఉందంటే కారణం ఏంటి? జనం కళ్ళు తెరవకపోవటం, మీడియా వాళ్ళ ఆలోచనలకి కళ్ళకి గంతలు కట్టడం. ఇలాంటి పందాన్ని బ్రేక్ చేసినోడు, ట్రెడిషనల్ రైవలరీని పక్కన పెట్టి ప్రతిపక్ష నాయకుడు ఇంటికెళ్ళి పలకరించి కలిసి పనిచేద్దామని పిలిచినోడు కాబట్టి విజయ్ ట్రెండ్ సెట్టర్. ఖచ్చితంగా విజయ్ వయసులో చిన్నోడై ఉండొచ్చు, ఎక్స్పీరియన్స్ లో ఇప్పుడే మొదలై ఉండొచ్చు, కానీ విజయ్ వేసిన అడుగు నుంచి తమిళనాడే కాదు, తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఖచ్చితంగా చూసి నేర్చుకుని తెలుసుకుని ఫాలో అయితే గనక అది రాష్ట్రానికి మంచిది. గత సీఎం గుర్తులను చెరిపేయాలనుకోవటమో, లేదంటే నిరంతరం గత సీఎంల మీద బురద చల్లడమే లక్ష్యంగా పనిచేయాలనుకోవడం పొలిటికల్ హీరోయిజం కాదు. అది హీరోయిజం అనుకుని ఎవరన్నా ఈల కొడుతున్నారు జనాల్లో కొంతమంది అంటే అది వాళ్ళ అమాయకత్వం, అంతకుమించి మూర్ఖత్వం. గత సీఎంలను బూచిగా చూపించి ప్రస్తుత జమానాలు పబ్బం గడుపుకొని మన ప్రయోజనాలకు గండి కొడుతున్నాయి, దట్టు పేదల జీవితాలని నేల రాస్తున్నాయి అని తెలుసుకున్న నాడే రాష్ట్రం గానీ రాజకీయం గానీ బాగుపడుతుంది, మెరుగుపడుతుంది. అలా కాకుండా ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో, ఈ ఊరు ఆ ఊరికి అంతే దూరం అనే ముతక సామెతలు చెప్పుకుంటే గనక కడుపు నిండినోడికి కాలక్షేపం అవుతుందేమో, కానీ కడుపు మండినోడికి మాత్రం ఆగ్రహావేశాలు తనుకొస్తే ఆలోచన నిద్రలేస్తుంది. అలా నిద్రలేచినప్పుడు ఇప్పుడు ఎవరైతే చెలాయిస్తున్నారో అలాంటి వాళ్ళే మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అవునా కదా? విజయ్ వేసిన అడుగు తెలుగు రాష్ట్రాలకు ఏం చెప్పింది అని అంటే మీరైతే ఏం చెప్తారు? నా ఆర్గ్యుమెంట్తో ఏకీభవిస్తారా? కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. కామెంట్ పార్లమెంటరీ లాంగ్వేజ్లో ఉండేలాగా చూసుకోండి. సత్తా ఉన్నవాళ్ళు సబ్జెక్ట్ మాట్లాడతారు అని తెలుసుకుందాం.